మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న వారందరికీ వందనాలండి. ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలను మనం చూస్తూ ఉన్నాం. బ్రదర్ బి షాలేం రాజు గారు, తండ్రి సన్నిధి దైవ సేవకులు, ఆత్మీయులు, దైవజనులైన షాలేం రాజు గారి మీద అనేక రకమైన అవాస్తవాలను సోషల్ మీడియా కథనాలలో ప్రచురిస్తూ తండ్రి సన్నిధి మీదను మరియు క్రైస్తవుల మీదను బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దాని మీద ఈ వీడియో మాట్లాడటానికి నేను ముందుకు వచ్చానండి. ముందు షాలేం అన్న తన మాటల్లో ఏం మాట్లాడాడో ఒకసారి ఈ వీడియో చూద్దాం. బ్రదర్ షాలేం అన్న గారు తన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు సంఘ క్రమాలను వివరించే క్రమంలో తను ఏం మాట్లాడాడో, పాస్టర్ గారు ఏం మాట్లాడాడో ఒకసారి ఈ వీడియో చూద్దామండి. చూశారు కదా ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి సన్నిధి వ్యవస్థాపకులు దైవజనులైనటువంటి షాలేం రాజు అన్న గారు మాట్లాడిన మాటను మీరు విన్నారు కదా. ఈ మాట విఘ్నులైన వారు ఆలోచించండి, ఇది వాక్యానుసారం కాదంటారా? వాక్యానుసారమో కాదో ఒకసారి బైబిల్ గ్రంథంలో నుండి మనం చూద్దాం. 1 తిమోతి 2:9 మరియు స్త్రీలను అణుకువయు స్వస్థబుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రము చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. విన్నారు కదండి వాక్యం. షాలేం అన్న మాట్లాడినటువంటి మాటల్లో ఈ వాక్యానికి లోబడి తను మాట్లాడలేదంటారా? షాలేం అన్న గారు గడిచిన ఎన్నో సంవత్సరాల నుండి తన మినిస్ట్రీస్ని కొద్ది సంఘంగా ఏర్పడిన దగ్గర నుండి ఈరోజు షాలేం అన్న తండ్రి సన్నిధి చర్చిలో 50,000 మంది 60,000 మంది 50,000 మంది నుండి 60,000 మంది వరకు తన సంఘాన్ని దేవుడు అభివృద్ధి చేసి అనేకమైనటువంటి వృద్ధులకి తండ్రి సన్నిధిలో ఆశ్రయమిస్తూ దేవుడు బైబిల్ గ్రంథంలో ఏవైతే క్రమాలను చెప్పాడో ఆ క్రమాలన్నిటినీ తూచా తప్పకుండా అనుసరిస్తూ పాటిస్తూ తన జీవితంలో ఆ క్రమాలని అనుసరిస్తూ ఆ జీవితాన్ని భక్తి పనులకు చూపించి అనేక ఆత్మలను దైవజనులు షాలేం అన్న గారు పట్టుకున్నారు. షాలేం అన్న గారు తండ్రి సన్నిధి యొక్క ఆ ప్రాంగణంలోకి ఎవరైనా ఒకసారి వెళ్ళి చూడండి. మీరు భక్తిపరమైనటువంటి వాతావరణం ఉంటుందో లేదో మీరు గమనించవచ్చు. కాబట్టి ఇలాంటి పనికి మాలినటువంటి కథనాలను సోషల్ మీడియాలో ప్రచురిస్తూ స్త్రీ తరపున అంటే మేము స్త్రీ ఉద్ధారకురాళ్ళమి అని కొంతమంది బయలుదేరారు సోషల్ మీడియాలో. మనం ఆ వీడియోలు కూడా ఒకసారి చూద్దాం. చూసే ముందుగా స్త్రీల యొక్క అలంకరణ, స్త్రీల యొక్క కట్టుబాటు ఏ విధంగా ఉండాలనేది ఇప్పుడు మనం వాక్యం ద్వారా తెలుసుకున్నాం కదండి. స్త్రీలు అంటే తన వస్త్రధారణ భక్తి పరులమని అనుకును విధంగా, అంటే పక్కన వాళ్ళు ఎవరైనా చూసారనుకో, ఓహో వీళ్ళు భక్తి పరులకి ఇక్కడ షాలేం అన్న వివరించినటువంటి మాటల్లో మనం గమనించుకోవాల్సిందే, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, అక్కడ
భక్తి పరులకి భక్తి లేనటువంటి వాళ్ళకి వ్యత్యాసం చెప్పేటువంటి క్రమంలో ఆ మాటను మాట్లాడాడు. అది కూడా వేరే పాస్టర్ గారు మాట్లాడినటువంటి ఉదాహరణను మాత్రమే అక్కడ ప్రస్తావించడం జరిగింది. దీనికి మీడియాలో ఇదేదో తప్పని, పెద్ద నేరమని, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి పెద్ద జర్నలిస్టులు, స్త్రీ ఉద్ధారకురాలు అనుకునేటువంటి వాళ్ళు చాలా అసభ్యకరమైన మాటలు, చాలా దూషణకరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఈ విషయాన్ని గురించి ఆలోచించండి. మనం ఆర్టీవీలో షాలేమన్ గారి మీద ప్రచురితమైనటువంటి ఆ వీడియోని ఒకసారి వీక్షిద్దామా? ఆ ఆర్టీవీ జర్నలిస్ట్గా ఉన్నటువంటి ఆ అన్నతోట నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. అన్న, నువ్వు సీనియర్ జర్నలిస్ట్వే అయినా నీ జర్నలిజం ఎలాంటి వాటి మీద ఉపయోగపడాలంటే, సమాజం మీద జరుగుతున్నటువంటి దాడులు, ఆ సమాజం మీద ఉన్నటువంటి చెడు ప్రభావాలు కలిగించేటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. వీటి మీద కదన్నా నువ్వు డిబేట్లు పెట్టాల్సి ఉంది సీనియర్ జర్నలిస్ట్ గారు. పనికి మాలినటువంటి క్రైస్తవం మీద బురద జల్లేటువంటి ఈ ప్రయత్నాలు మీరు మానుకోవాలని ఈ వీడియో ముఖంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ వీడియోలో జర్నలిస్ట్ గారు అడిగిన ప్రశ్నకు యమునా పాఠక్ గారంట ఆ తల్లి ఏం మాట్లాడుతుందో ఒకసారి మనం చూద్దాం. విన్నారు కదండి, ఈ తల్లి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, పూలు అమ్మేటువంటి వ్యక్తిని ఒకవేళ ఇక్కడ పూలు కొనలేకపోయినా మీరు దయామయులు కదా, దయగలిగినటువంటి వాళ్ళు కదా, మీరు ఇక్కడ ఒకవేళ పూలు అమ్ముడు పోకపోతే ఇంకా వేరే ఎక్కడైనా పొమ్మని కనీసం సలహాన్న ఇవ్వాలి కదా, ఒక జాలన్నా ఉండాలి కదా ఆ పూలు అమ్ముకునేటువంటి వ్యక్తి మీద అని ఈ తల్లిగారు మాట్లాడుతూ ఉన్నారండి. తల్లిగారు అంటాం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ దేవుడు మాకు నేర్పినటువంటి భక్తి క్రమంలో తల్లిగారు అనేది తప్పకుండా అనాలి. ఒకసారి నా ఉద్దేశం ఏంటంటే, మాట్లాడినటువంటి మాటల్లో ఈమె చెవులు కొంచెం వినబడినట్లుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే షాలేమన్ మాట్లాడినటువంటి ఆ మాటలు ఒకసారి మళ్ళా ఇంకొకసారి విందాం. విన్నారు కదండి షాలేమన్ మాట్లాడినటువంటి మాటలు. అక్క యమునా పాఠక్ తల్లి గారు, మీకు ఈ వీడియోని మళ్ళా ఒకసారి ప్లే చేసి వ్యక్తిగతంగా మీరు చూసుకోండి కూర్చొని. అంటే టీవీలో ఏదో మాట్లాడదాం, ఏదో జరిగిపోతుందనే ఉద్రేకమైనటువంటి మనసుతో వచ్చి మీరు ఏదైతే నోట్స్ రాసుకున్నారో అది మాట్లాడటం కాదు. కానీ తల్లి, మీరు మాట్లాడిందంతా క్రైస్తవం మీద ప్రయత్నపూర్వకమైనటువంటి బురద జల్లటానికి మాత్రమే మాట్లాడినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే షాలేమన్ మాట్లాడినటువంటి మాటలు మీరు ఒకసారి వ్యక్తిగతంగా వినండి తల్లి. పాస్టర్ గారు వచ్చి బయటకు లోనకి వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడు పూలు అమ్ముకునేవానికి? అయ్యా, ఇక్కడ కాదు, మీరు వేరే చోట వెళ్ళి ఆ మార్కెట్లో పెట్టుకోండి అని చెప్పి మాట్లాడలేదా? ఆ వీడియో ఒకసారి వినండి. మీరు వ్యక్తిగతంగా కూర్చొని వినండి. దయ లేకుండా లేరండి, కాకపోతే దయ లేకుండా ఉండరు అనేటువంటి ఆ మైండ్ సెట్లో మీరున్నారు. మీరు ఏ కాడికి వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేయడానికి, క్రైస్తవం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేయడానికి మాత్రమే మీ మైండ్ సెట్లు ఉన్నాయి. అందుకనే వేరే పాస్టర్ గారు ఆ పూలు అమ్మేటువంటి వ్యక్తిని వేరే చోట పెట్టుకోపో అనేటువంటి మాట అక్కడ మెన్షన్ చేసినా కానీ మీ చెవులకు వినపడలేదు. అది
అది మీరు స్త్రీ ఉద్ధారకురాలంట, మళ్ళీ అది మీరు స్త్రీ ఉద్ధారకురాలయ్యి ఆంధ్రప్రదేశ్లో ఉండటం అనేది ఆ స్త్రీల యొక్క దురదృష్టం అని భావించాలి తల్లి. నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఒకవేళ నువ్వు స్త్రీ ఒకవేళ ఎక్కడ అవమానపడుతుందో అని చెప్పి నీ ఉద్దేశం అయ్యి ఒకవేళ నువ్వేళ మహిళా సంరక్షకురాలుగా లేకుంటే స్త్రీ ఉద్ధారకురాలుగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఇలాంటి మాటల మీద కాదు తల్లి, ఇలాంటి వ్యక్తిగతమైన దోషంలో చేయటానికి కాదు నువ్వు ఉండాల్సింది. మరి అమ్మకి రిబ్బన్ కటింగ్ చేసినట్టు అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత 8 నెలలకు కదా, అంటే 8 months బ్యాక్ అనమాట. అంటే ఇప్పుడు డిసెంబర్ కదా, ఒక 8 months బ్యాక్ వెళ్ళి అది కదా రిబ్బన్ కటింగ్ చేసిన బ్యాచ్ రోమన్ సైడ్. ఇక్కడ రోమన్ సైడ్ ఇంట్లో ఉన్నారు మరి చాలా మంది వస్తారు, మేమున్నాం అని. హమారా అన్నగారు కుమార్ అన్నగారు రోమన్ సైనికుడు నేనే అని ఒప్పుకున్న వారికి ₹1,00,000 బహుమతి ఇస్తాను. తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు 100 కోట్లు కావాలి పంచాలంటే, అంతమంది వస్తారు ముందుకి. అన్నారు నేను రాత్రికి గుడాల పండుగలలో మిస్ తో కిస్ చేద్దామని అనుకుంటున్నా. హెల్మెట్ తీసుకుని మెయింటైన్ చేస్తున్నారు తెలుసు. 10 మంది ఉన్నారు కదా, వీళ్ళు కొంతమంది ఇంట్లో పనులు చేసుకోలేక. ఇదంతా కూడా ఒక అండర్ గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి కుట్రపూరితమైన కోణంలో మీరు కూడా అక్కడికి వచ్చారు. క్రైస్తవం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం మానుకోండి. మీరు కూర్చొని మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి ఆ సీన్ క్రియేషన్ అంతా కూడా క్రైస్తవంలో ఏదో ఒక చిన్న మాట దొరికింది, రండి మనం ఇప్పుడు మాట్లాడదాం అనేటువంటి ఆ వాతావరణమే కనపడుతుంది. కానీ అక్కడ మీరు వాస్తవంగా సమాజంలో జరుగుతున్నటువంటి ఆ దుష్ప్రభావాలని లేకుంటే దుశ్చర్యలను మీరు ఖండించే విధంగా అక్కడ ఏమీ లేదు అనే విషయం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు క్లియర్గా అర్థమైపోతుంది తల్లి. నువ్వు మాట్లాడాల్సినటువంటి ఒకవేళ స్త్రీకి అవమానం జరుగుతుందని నువ్వు ఎక్కడ భావించాలంటే తల్లి, మణిపూర్లో కొన్ని రోజుల క్రితం చాలా అవమానీయమైనటువంటి సంఘటనలు జరిగినాయి తల్లి. నువ్వు చూసావా? అప్పుడు నువ్వు సమాజంలో ఉన్నావా? స్త్రీని చాలా దారుణాతి దారుణంగా స్త్రీలను అవమానపరిచి బాదారుకు లాగి బట్టలు లేకుండా వివస్త్రణ చేసి అనేక రకాలుగా దారుణంగా హింసించి వెయ్యరాని చోట స్త్రీల పురుషులు ఆ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి పోయావు తల్లి? నీకు అప్పుడు వినిపించలేదా? ఆమె స్త్రీ కాదా, వాళ్ళు స్త్రీలు కాదా? అంటే మన దేశం మన రాష్ట్రం కాదనే? ఎక్కడైనా స్త్రీ లేదు కదమ్మా, నువ్వు కూడా స్త్రీవే కదా. యాక్చువల్గా నీకు రావాల్సినటువంటి కోపం అలాంటి సందర్భాల్లో రావాలి తల్లి. ఏదో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నానని పెద్ద ఊగిపోతున్నావు. నీ మాట్లాడేటువంటి ఆక్రోషం, నీ ఇంగ్లీష్ అంతా కూడా సమాజంలో చాలా రకమైనటువంటి దుశ్చర్యలు, చాలా అవమానకరమైన సంఘటనలు, స్త్రీల మీద ఎదురుదాడి, ఆ స్త్రీల మానభంగాలు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి తల్లి. వాటి మీద మాట్లాడు, సమాజాన్ని బాగుపరచు. ఇక్కడ నువ్వు ఏమీ లేకుండానే కోడిగుడ్డు మీద ఈగలు పీకే ప్రయత్నం చేస్తున్నావు తల్లి. ఇది చాలా దారుణం. ఇది నీకు మంచిది కాదు. దైవజనుల మీద ఇలాంటి దూషణకరమైన మాటలు, వేరే వాళ్ళు ఏదో స్క్రిప్ట్ రాసిచ్చి నేను చదువుతున్నాను అనేటువంటి ఒక అపోహలో నువ్వు ఉన్నావేమో తల్లి. దయచేసి నీకు హృదయపూర్వకమైన వందనాలు చెప్పి నేను ఈ మాటలు మీకు తెలియపరచాలనుకుంటున్నాను. దయచేసి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, దైవజనులు, పాస్టర్లు, దేవుడు అనేటువంటి భయం నీ దగ్గర కేవలం లేనట్లుగా అనిపిస్తుంది తల్లి. దేవుడు అంటే భయపడు. నీకు ఒకవేళ భయం లేదేమో, ఖచ్చితంగా భయపడే రోజు నీకు నీ జీవితంలో రాబోతుంది. దేవుడు ఆ విధమైనటువంటి ఆ క్రమంలో నిన్ను తీసుకుని వచ్చునుగాక.